परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरि ओम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। धर्मदृढो बद्धमूलो वेदस्कन्दपुराणशाखाढ्यः कृतकुसुमो मोक्षफलः सजयति कल्पद्रुमो विष्णुः। सत्याभिघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान्। शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिम सद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् धेनुपाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। నిన్నటి ప్రవచనంలో గరుడుల వారు అడిగినటువంటి ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏ రోజు ఏ విధమైనటువంటి కర్మలను చేయాలి, ఏ రోజు అతను ఏ విధంగా ఏ లోకాలను తాను వెళ్ళి చేరుతాడు అనే విధంగా గరుడుల వారు అడిగిన ప్రశ్నకు భగవంతుడు ఉత్తరాన్ని ఇస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణోవాచ ఏవం ప్రచలతే ప్రేతస్తత్ర మార్గో ఖగేశ్వరః క్రందంతిశ్చైవ దుఃఖార్త శ్రాంతశ్చాకులలోచనః. నిన్న మనం తెలుసుకున్నాము, ఆ ప్రేతలోక యమలోకానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ జీవుడు తాను ఏమేమి సత్కర్మలు ఉన్నాయి, ఆ సత్కర్మలు ఏవి కూడా నేను చేయలేకపోయాను, ఏ సత్కర్మలు ఉన్నాయో ఆ సత్కర్మలు అన్నీ కూడా చేయలేకపోయాను అని దానంతా కూడా తాను నెమరేసుకుంటాడు, ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు. ఇన్నన్ని సత్కర్మలు ఉన్నాయి, నేనేది చేయలేదు, చేయకుండా కూడా నాకు పుణ్యం కలగాలి, నాకు ఇక్కడ సుఖం కలగాలి అంటే ఎలా అవుతుంది? ఏమీ చదవలేదు, ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, అయినా కూడా నేను టాపర్ కావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి అంటే ఏ విధంగా అది అసాధ్యమో అదేవిధంగా సత్కర్మలు ఏమీ చెయ్యము, అయినా కూడా నాకు పైలోకాల్లో యమమార్గంలో నాకు ఉత్తమంగా సుఖం కలగాలి అనేది కూడా అత్యంత అసాధ్యము అనే విధంగా చెప్తూ క్రందతిశ్చైవ దుఃఖార్తః, వారు ఆయా జీవులు చేసుకున్నటువంటి పుణ్యపాపాల అనుసారంగా వారు దుఃఖాన్ని అనుభవిస్తూ అక్కడి నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సప్తాదశ దినాన్యేకో వాయు మార్గేణ గచ్చతి అష్టాదశే రాత్రే పూర్వం యామ్యం పురం వ్రజేత్. ఈ విధంగా 17వ రోజు వాళ్ళు బయలుదేరి వెళ్తారు వాయు మార్గంలో. 18వ రోజుకి అహోరాత్ర ఉదయం మళ్ళీ రాత్రి నడిచి యామ్యపురం, మనం నిన్న తెలుసుకున్నాం 16 ఊర్లు 16 లోకాలు, అందులో మొట్టమొదటి లోకం యామ్యం. ఆ యామ్యపురానికి అక్కడికి వెళ్తారట. తస్మిన్ పురవరే రమ్యే ప్రేతానాశ్చ గణో మహాన్ పుష్యభద్రా నది తత్ర నిగ్రహతో ప్రియదర్శన. అక్కడ ఆ యామ్యపురంలో పెద్ద ప్రేత గణముల సంఖ్య, ప్రేత గణములు అన్ని కూడా అక్కడ ఉన్నాయట. అక్కడ పుష్యభద్ర అనేటువంటి నది ఉంది, పెద్దదైనటువంటి ఒక చెట్టు అక్కడ ఉంది, అది చూడడానికి చాలా అందంగా ఉందట. పురే తత్ర విశ్రామం ప్రాప్యతే యమకింకరై జాయాపుత్రాదికం సౌఖ్యం స్మరతే తత్ర దుఃఖితః. అక్కడ యమకింకరులు కాస్త విశ్రాంతిని తీసుకుంటారు. ఈ జీవుడు అయ్యో నా కొడుకు, అయ్యో నా భార్య, నా భర్త అని చెప్పి ఆ భర్తను, భార్యను, పిల్లలను, వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఉంటారట. జాయాపుత్రాదికం సౌఖ్యం స్మరతే తత్ర దుఃఖితః, ఎలా ఉన్నారో ఏమో కింద మా వాళ్ళంతా అని చెప్పి దుఃఖపడుతూ ఉంటాడు. క్రందంతే కరుణైర్వాక్యై స్పృశ్యార్థ శ్రమపీడితాః, వారందరి గురించి ఇతను దుఃఖపడుతూ ఉంటాడట. మనకు చూడండి ఎంత దేవుడిచ్చేటటువంటి ఒక విషయంలో అది అద్భుతమైనటువంటి వరం ఒక రకంగా చూస్తే, మరొక రకంగా చూస్తే ఇది పెద్ద శాపం. ఏది అంటే మర్చిపోవడం అనేటువంటిది. ఈ విధంగా మనకు తెలిసినటువంటి వాళ్ళు, బంధువులు, వాళ్ళు వీళ్ళు చనిపోతే అది 1వ రోజు ఎంత దుఃఖం ఉంటుందో 2వ రోజుకి అంత ఉండదు, 3వ రోజుకి ఉండదు, 4వ రోజుకి మర్చిపోతాం. ఇది ఆ సందర్భంలో మర్చిపోవడం అనేది వరమైనా కూడా ఏదైనా భగవద్విషేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకున్న దాన్ని మనం కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యాలి, ఆ భగవంతుడి యొక్క మహాత్మ్యాన్ని అనుకుంటే
మర్చిపోయి ఉంటాం. నిన్న చెప్పిన ప్రవచనంలో ఏమేమి విషయాలు ఉన్నాయి అది ఈరోజు ఒకసారి నెమరేసుకున్నాము అంటే మనకు గుర్తుంటుందా? మర్చిపోయి ఉంటాం. కాబట్టి ఈ అర్థంలో మర్చిపోవడం అనేది మనకు ఒక శాపమైనా కూడా ఆ అర్థంలో మర్చిపోవడం అనేది ఒక వరం లాంటిది. ఈ విధంగా ఆ 17-18 రోజులు అయిపోయాయి. 17-18 రోజులు అయిపోయిన తర్వాత కూడా పై లోకాల్లో ఆయా లోకాలకు వెళుతున్నటువంటి జీవి ఈ కింది లోకంలో ఉండేటువంటి భార్యాపుత్రులందరినీ కూడా తలుచుకుంటాడు. అయితే 17 రోజు 18 రోజు మనం ఎక్కడ గుర్తుంటుంది? చనిపోయిన వ్యక్తి అయిపోయి చనిపోయాడు మనం అడ్జస్ట్ అయిపోయి ఉంటాం, అన్నీ మర్చిపోయి ఉంటాం మనం. అయితే ఇంకా అతను మాత్రం ఇంకా మన గురించి దుఃఖపడుతూ ఉంటాడట. స్వధనం సుసుకానీహ గృహపుత్ర ధనానిచ. అయ్యో, నేను ఆయనకు 10 లక్షలు అప్పిచ్చాను, ఆ అప్పిచ్చిన సంగతి నా కొడుకులకు వాళ్ళకి చెప్పలేదు. ఆ బ్యాంకులో ఎఫ్డి పెట్టాను, అక్కడెక్కడో ఇంట్లో దిండి కింద ఒక 10,000 పెట్టాను, అవన్నీ వీళ్ళకి దొరికాయో లేవో, ఆ ఎఫ్డి పెట్టింది వీళ్ళకి తెలుసో లేదో, ఆ ఎఫ్డి పెట్టిన డబ్బులు వీళ్ళకి వస్తాయో రావో, ఆ 10 లక్షలు అప్పు ఇచ్చినవాడు నేను చనిపోయాడని తెలిసి వచ్చి తిరిగి మా వాళ్ళకి, నా కొడుకు భార్య వాళ్ళకందరికీ కూడా ఆ అప్పు తీరుస్తాడో లేదో అని చింతిస్తూ ఉంటాడట జీవుడు. ఈ విధంగా చింతిస్తూ ఉండగా కింకరాహూచు భృత్యమిత్రాన్ని ధన్యాశ్చ సర్వం శోచిత వయసదా. తర్వాత అందరినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ దుఃఖపడుతూ ఉంటాడు. క్షుధార్తస్య పరే తస్మిన్ కింకరస్తే తస్య ఉచ్యతే. ఈ విధంగా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడట ఆ జీవుడు. ఈ విధంగా ఏడుస్తున్నటువంటి ఆ జీవుడిని చూసి కింకరులు మాట్లాడతారు, యమకింకరులు. క్వధనం క్వసుత జాయాక్వ సుహృతం త్వమీదృశాః స్వకర్మణార్జితం భుంక్త్వ మూఢ చేతశ్చిరం పథి. ఎక్కడ డబ్బయ్యా? నీది 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 అని డబ్బు అని నీవు అంటున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ డబ్బు వ్యామోహం నీకు పోలేదు, ఆ భార్యా పిల్లలపై వ్యామోహం పోలేదు. ఎవరు వారందరూ? ఈ జన్మకు ఆ డబ్బు కానీ ఆ భార్యా పిల్లలు కానీ వీరందరూ కూడా ఈ జన్మకు మాత్రం నీకు వారు భార్యా పిల్లలు, అది నీ డబ్బు అంతే. జన్మాంతరాల్లో అది నీ డబ్బు కాదు, వారు నీ భార్యా పిల్లలు కాదు, వారికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నీ వెంట వచ్చేది ఏదైనా ఉంది అంటే స్వకర్మణార్జితం పుణ్యం, నువ్వు చేసుకున్నటువంటి సత్కర్మలు, ఆ సత్కర్మలను మాత్రమే నీ వెంబడి వస్తాయి. సత్కర్మలు దుష్కర్మలు మాత్రం నీ వెంబడి వస్తాయి. సత్కర్మలు పుణ్య రూపంలో వస్తాయి, దుష్కర్మలు పాప రూపంలో వస్తాయి. ఈ విధంగా అవి మాత్రం నీ వెంట వస్తాయి. అవి కాకుండా ఇక ఏది నీ వెంట రాదు. ఏది అశాశ్వతమో, ఏది నీ వెంట రాదో వాటి గురించి ఎక్కువ చింతన చేస్తూ ఎక్కువ దుఃఖపడుతూ, ఏది నీ వెంట వస్తుందో, ఏది శాశ్వతమో వాటిని ఆచరించకుండా మనిషి తాను ఈ విధంగా తన దుఃఖాలను తానే కొని తెచ్చుకుంటున్నాడు అని చెప్పి, నీకు ఇప్పుడు దుఃఖం కలుగుతుంది, దానికి నువ్వే కారణం, పద అని చెప్పి వారు తిట్టి అక్కడి నుంచి ఆ జీవుణ్ణి పిలుచుకొని వెళ్ళిపోతూ ఉంటారట. తర్వాత చెప్తారు ఆ యమకింకరులు, జానాది సంబలవశం బలమధ్వగానాం నో సంబలాయ పరిధిం పరలోక పంతాః గంతవ్యమస్తవ నిశ్చితమేవమస్తి మార్గో హి తత్ర భవత క్రియ విక్రియౌ. చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తారు. ఇప్పుడు ఎక్కడికైనా దూరంగా ఒక ఊరికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి ముంబైకో ఢిల్లీకో వెళ్ళాలన్నప్పుడు ట్రైన్లో వెళ్ళేటట్లుంటే ఒక 24 గంటలు, 18-19 గంటలు, 24 గంటలు అవుతుంది. ఆ 24 గంటలు అవుతుందని కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, ఉదయం ట్రైన్ ఉంటే ట్రైన్ ఎక్కడానికన్నా మొదలే భోజనం చేసేసి ట్రైన్ ఎక్కుతాం. మళ్ళీ మధ్యాహ్నం తినడానికి, సాయంత్రం తినడానికి, రాత్రి తినడానికి క్యారియర్ కట్టుకుంటాం. మనం ఏదో ఒకటి తీసుకొని పోతాం, క్యారియర్లు కట్టుకొని తీసుకుపోయి, ఎందుకంటే అంత దూరం ప్రయాణం ఉంది కదా, ఉదయం రాత్రి మధ్యాహ్నం తినడానికి కావాలి కదా అని చెప్పి మొదలే ప్లాన్ చేసుకొని, ఇంత దూరం ప్రయాణం ఉంది అని మొదలే ప్లాన్ చేసుకొని, తర్వాత ఆ యొక్క సంబలం అంటే క్యారియర్, ఆ క్యారియర్ మనం తీసుకొని వ్యవస్థ చేసుకొని మనం భోజనానికి వ్యవస్థ చేసుకుంటాం. ఒక 1000 కిలోమీటర్లు, ఒక 1900 కిలోమీటర్లు దూరం వెళ్ళాలంటేనే మనం ఇంత వ్యవస్థ చేసుకునేటప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు మనము భూలోకం నుంచి నరకలోకానికి వెళ్ళాలి. అప్పుడు మార్గమధ్యంలో భోజనానికి పుణ్యం అనేటువంటి క్యారియర్ను ఎందుకయ్యా కట్టుకోరాదు నువ్వు అని అడుగుతున్నారు యమకింకరులు. పుణ్యం అనేటువంటి క్యారియర్ని ఎందుకు కట్టుకోరాదు నువ్వు? ఎందుకు కట్టుకోవచ్చు కదా. అక్కడ నువ్వు పుణ్యమని ఇన్ని వేల కిలోమీటర్లు నేను వెళ్ళాలి అని నీకు మొదలే తెలుసు కదా. పుణ్యం అనేటువంటి క్యారియర్ ఎందుకు కట్టుకోలేదు నీవు
అప్పుడు ఆ క్యారియర్ని కట్టుకుని వచ్చింటే ఇక్కడ నీకు సుఖం దొరికేది. లేదండి మనం ఈ డేట్కి ఊరికి వెళ్తాము, ఈ టైంకు ట్రైన్ ఉంది, ఆ టైంకి ఎక్కడ చేరిపోతుంది అని ఇదంతా మనకు మొదలే తెలుసు ట్రైన్లో వెళ్ళాలంటే. అయితే మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదే, అందుకని నేను కట్టుకోలేదు క్యారియరు, పుణ్యం అనే క్యారియర్ నేను కట్టుకోలేదు అని జీవుడు అంటే, అందుకు ఆ కింకర్లు అంటారు, ఏవయ్యా మాట్లాడతావు, గంతవ్యమస్తి తవ నిశ్చితమేవ, నీ ఎదమైన ప్రామాణికంగా నీ గుండెలపై వేసుకొని చెప్పు, నేను ఏదో ఒక చనిపోతానని తెలీదా? జాతస్సై ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, కృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పేశాడు, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అని. కాబట్టి నీకు తెలీదా? ప్రామాణికంగా చెప్పు, నీ గుండెలపై వేసుకొని చెప్పు, ఏదో ఒక రోజు నేను చనిపోతాను అనే విషయం నీకు తెలీదా? నాకు తెలీదు అందుకే నీ పుణ్యమనే క్యారియర్ కట్టుకోలేదు అని నువ్వు ఆ మాట చెప్పకూడదు. నీకు తెలియదు కాదు, నీకు తెలుసు నేను చనిపోతాను ఏదో ఒక రోజు అని నీకు తెలుసు. అయితే నువ్వు పుణ్యాన్ని ఆచరించకుండా, సత్కర్మలను ఆచరించకుండా కేవలం కామంతో ఇహలోకంలో దొరికేటువంటి భోగాలను అనుభవిస్తూ నువ్వు జీవితాన్నంతా కూడా వ్యర్థం చేసుకున్నావు. కాబట్టి నువ్వు ఈ మార్గ మధ్యంలో పుణ్యం అనే క్యారియర్ను కట్టుకొని రావాలి. నువ్వు ఒక రోజు లేకుంటే ఒకరోజు చనిపోతాననేటువంటి నిశ్చితం, గంతవ్యమస్తి తవ నిశ్చితమేవ అస్మి, నువ్వు ఒకరోజు లేదే ఒకరోజు చనిపోతావు అనేటువంటి గ్యారంటీ నిశ్చయం నీకుంది. అయినా కూడా నువ్వెందుకయ్యా ఆ విధంగా ఆ పుణ్యం అనేటువంటి క్యారియర్ని నువ్వు కట్టుకొని రాలేదు? కేవలం ఒక 1000 కిలోమీటర్లు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటేనే నువ్వు క్యారియర్ని కట్టుకొని వెళ్తావు, కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే నువ్వు క్యారియర్ని కట్టుకొని రావయ్యా. ఇంకొకటి, అక్కడ నువ్వు ఈ 1000 కిలోమీటర్లు వెళ్ళే దాంట్లో మార్గ మధ్యంలో కూడా భవత క్రియ విక్రియవు, అకస్మాత్ నీకు క్యారియర్ కట్టుకోవడానికి కాలేదు, ఏదైనా తినడానికి ఇంట్లో నుంచి తీసుకుని పోవడానికి కాలేదు అంటే మార్గ మధ్యంలో నీకు దొరుకుతాయి, అంగళ్ళు ఉన్నాయి, ట్రైన్లో నీకు అమ్మడానికి వస్తారు, అక్కడ తీసుకోవచ్చు. అయితే ఈ మార్గంలో ఎత్ర క్రయ విక్రయో నా, ఆ ఢిల్లీకో ముంబైకో వెళ్ళే మార్గంలో క్రయ విక్రయాలు నడుస్తాయి. వేరే వేరే స్టేషన్లలో లేదంటే ట్రైన్లోనో నీకేం కావాలో వాళ్ళు తెచ్చి పెడతారు, దాన్ని తినొచ్చు. అయితే ఈ మార్గంలో యమ మార్గంలో క్రయ విక్రయాలు ఉండవు. ఏం తెచ్చుకున్నా నువ్వు స్వకర్మ ఆర్జితం పుణ్యం, నువ్వు చేసుకున్నటువంటి సత్కర్మ, ఆ సత్కర్మ నుంచి వచ్చినటువంటి పుణ్యమే ఇది నీకు వెంబడి వస్తుంది. క్రయ విక్రయాలు ఇక్కడ ఉండవు, అది నీకు తెలుసు కదా. అయినా కూడా నువ్వు పుణ్యం అనేటువంటి క్యారియర్ ఎందుకయ్యా కట్టుకోలేదు? దాన్ని ఎందుకు తీసుకో? సంబలం అంటే సంబలవశం అంటే క్యారియర్ అని అర్థం, తినడానికి తీసుకుపోవాల్సిన ఒక బుట్ట అని అర్థం. ఈ విధంగా ఆ యమకింకరులు ఇక్కడ చెప్తూ ఉన్నారు, యమగీత భావం వాక్యం నైవమర్తేషుతం త్వయా యువముక్త సర్వై హన్యమానా సముద్గరై. ఒక్కరోజన్న యమధర్మరాజును కొలిచావా? యమధర్మరాజును పూజించావా? యమధర్మరాజును పూజించాలి అంటే యమధర్మరాజు గుడి ఎక్కడుందండి? ఆ గుడి ఎక్కడుందో చెప్పండి, వెళ్ళి ఆ యమధర్మరాజుకి నమస్కారం చేసుకుని టెంకాయ కొట్టుకొని వస్తాము. అలా కాదు, అందరి దేవతలకు గుళ్ళు లేవు, అలా అని ఆయా దేవతలు మనం కొలవకుండా ఉంటామా? మనము దేవుడి పూజ చేసేటప్పుడు పీఠ పూజ అని చేస్తాం. ఆ పీఠ పూజ చేసేటప్పుడు అక్కడ యమ అధర్మాధిపతి యమాయ నమః అని చెప్పి యమదేవుడిని అక్కడ ఆహ్వానం చేస్తాం, అక్కడ పూజ చేస్తాం. అక్కడ యమధర్మరాజును పూజ చేసే అవకాశం ఉంది. తర్వాత యమతర్పణం, యమదీపదానం అని ముందు వస్తుంది. దాని గురించి కార్తీక మాసంలో యమతర్పణం, యమదీపదానం అని మనం చేయాలి. ఆ యమతర్పణాన్ని వదలాలి. దీపావళి పండుగ సమయంలో యమతర్పణాన్ని వదలాలి. యమదీపాన్ని మనం అందరం కూడా అంటించాలి, దక్షిణాభిముఖంగా ఆ దీపాన్ని పెట్టి. ఈ విధంగా ఆ యమతర్పణం, యమదీపదానము అని ఈ విధంగా ఆయా సమయాల్లో యమదేవుల వారికి చేయాల్సినటువంటి పూజలు కానీ, దీపం కానీ, తర్పణాలు కానీ ఉన్నాయి. వాటిని మనం చేసినట్లయితే అది యమధర్మరాజును పూజించినట్లే అవుతుంది. ఆ యమతర్పణాన్ని, యమదీపదానాన్ని మనం చేయకపోతే యమధర్మరాజు మనపై కోపంకి వస్తాడట. ఒక్క రోజన్నా యమతర్పణం వదిలేవా నువ్వు? ఒక్క రోజన్నా యమదీపదానాన్ని నువ్వు చేసావా అని చెప్పి యమధర్మరాజు కోపగించుకుంటాడు. కాబట్టి సర్వై హన్యమానా సముద్గరై, ఈ విధంగా మా స్వామి
నీకు యమధర్మరాజు నువ్వు ఒక్కరోజున కొలిచావా కొలవలేదు అని చెప్పి ముద్గరం అనేటువంటి ఆయుధంతో ఆ జీవుణ్ణి కొడుతూ వాళ్ళు తీసుకొని వెళుతూ ఉంటారట. అత్తరత్తం సుతైపోత్రే స్నేహాత్వ కృపయాత్వ మాసికం పిండమష్టాచిత సౌరీపురం ప్రజేత్. తర్వాత ప్రథమ మాసికం యొక్క పిండదానాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రతి మాసికాలు పిండదానమే చేయాలి. కొందరు చెప్తూ ఉంటారు సంకల్పం చేసేసేయండి, మరి వర్షాబ్దికం మాత్రం పిండదానం చేయండి, మిగతా సంకల్పం చేయండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు సరిగ్గా గరుడ పురాణం చదివిండరు. వాళ్ళు చెప్తున్నారు మాసికం పిండమష్నాతి అని చెప్పి. మనం ఇక్కడ పిండదానం చేస్తేనే వారికి అన్నం పెడతారు. అక్కడ కేవలం సంకల్పం చేసి నీళ్ళు వదిలేస్తే వాళ్ళకి కేవలం నీళ్ళు ఇస్తారు, అన్నం ఇవ్వరు. అన్నం లేకుండా ఉత్త నీళ్ళు ఇస్తే కడుపు నిండుతుందా? నిండదు. కాబట్టి ఆ పితృలు మీ పెద్దవారు ఎవరు చనిపోయారో వాళ్ళు మీకు శాపం ఇస్తారు, అదే పితృదోషం. తర్వాత వివాహం కాలేదు, సంతానం కాలేదు, తర్వాత నేను ఏ వ్యాపారం చేసినా కూడా అది బుగ్గిపాలవుతుంది అని జ్యోతిష్కుల దగ్గరికి జాతకాన్ని తీసుకొని వెళ్తే వాళ్ళు చూసి నీకు పితృదోషం ఉందయ్యా, మీ ఇంట్లో ఎవరో చనిపోయారు, వారికి మీరు శ్రాద్ధాలు సరి చేయలేదు అని అప్పుడు చెప్తారు. అప్పుడు మనం నాలుగు ఖర్చుకుంటాం అయ్యో అని. కాబట్టి సరిగ్గా అందరూ తెలుసుకోవాలి, ఎప్పుడు చేసినా కూడా శ్రాద్ధం అనేది పిండ ప్రదానాన్నే చెయ్యాలి, సంకల్పాలను చేయరాదు. సంకల్పం ఎప్పుడు చేయాలి అంటే మనకు పూర్తిగా చేత కాదు, మంచం పైన పడి ఉన్నాము, ఒక 10-15 నిమిషాలు మాత్రం మనం కూర్చోగలము, అనారోగ్యంగా ఉన్నాము, ఆ సమయంలో మాత్రం సంకల్పం చేయాలి. మనం ఎప్పుడైతే గట్టిగా ఉన్నామో, ఆరోగ్యవంతులుగా ఉన్నామో అప్పుడు మాత్రం మన పితృలను ఉద్దేశించి పిండ ప్రదానాన్నే చేయాలి. గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవంతుడు చెప్పేటువంటి గట్టి మాట. మనం దీన్ని బాగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మాసికం పిండమష్నాతి, స్పష్టంగా భగవంతుడి యొక్క వాక్యం ఉన్నది. మాసికం పిండమష్నాతి తత సౌరపురిం వ్రజేత్. అక్కడి నుంచి తమ పిల్లలు బంధువులు ఎవరైనా కూడా ఆ ప్రథమ మాసిక పిండాన్ని ఎవరైతే పెడతారో దాన్ని, ఆ పిండాన్ని తిని ఆ తిలోదకాన్ని తాగి వారు సుఖాన్ని పొంది అక్కడి నుంచి సౌరపురియం అనేటువంటి ఊరికి వెళ్తారు. తత్ర నామ్నాతు రాజా వై జంగమ కాల రూపదకు తం దృష్ట్వా భయభీతస్తు విశ్రమే కృతే మతిం. ఆ సౌరపురిలో జంగమ అనేటువంటి ఒక రాజు, అతను చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాడట. ఎవరైతే పాపిష్టులు ఉన్నారో వారికి భయానకమైన రూపాన్ని చూపిస్తారట. ఆ రూపాన్ని చూసి చాలా భయమైపోయి ఈ జీవి మూర్ఛపోతాడట. ఉదకంచాన్న సంయుక్తం భుంక్తే తస్మిన్ పురే గత. తర్వాత ఆ రెండవ నెల మాసికం, దానికి మాసాదో మాసికం కార్యం. కాబట్టి మాసికము అంటే సాధారణంగా లోకంలో వ్యవహారం ఎలా ఉంది, మనం ఒక ఇల్లు చేరిన తర్వాత 1 నెల గడిచిన తర్వాత అప్పుడు మనం రెంట్ ఇస్తాం. అట్లా అదేవిధంగా ఆ న్యాయం ఇక్కడ కాదు. ఇక్కడ మాసాదో మాసికం కార్యం అంటే ఈ రోజు నుంచి 2వ నెల ప్రారంభం, ఏ రోజు నుంచి 2వ నెల ప్రారంభమో ఆ రోజు మాసికం చేయాలి. 2వ నెల అయిపోయిన తర్వాత చేసేది కాదు, 2వ నెల ప్రారంభంలోనే మాసికాలు చేయాలి. 2వ నెల ప్రారంభంలోనే మాసికాలు చేయాలి. మాసాదో మాసికం కార్యం అనేటువంటి ప్రమాణానుసారంగా ఈ విధంగా 2వ నెల ప్రారంభంలోనే మాసికాన్ని చేస్తారు. దాన్ని స్వీకరించి అక్కడి నుంచి తాను ముందుకు వెళతాడు. త్రివిపక్షిస్తా పిండేస్తూ వ్యతిక్రమేస్తూ తర్వాత 45 రోజులకి ఒక పిండ ప్రదానం చేయాలి. త్రైపక్షికం అని అంటారు దాన్ని. ఆ త్రైపక్షికం 45 రోజులకి 3 పక్షాలు, ఒక పక్షం అంటే 15 రోజులు, 3 పక్షాలు 15 3 45. ఆ 45వ రోజు లెక్క వేసుకొని సరిగ్గా ఆ 45వ రోజుకేనే మనము పిండ ప్రదానాన్ని చెయ్యాలి. అక్కడి నుంచి సురేంద్ర నగరే రమ్యే ప్రేతే యాంతి దివానిషం తతో వనాని రౌద్రాన్ని దృష్ట్వా కృతం చిత్రస. అక్కడి నుంచి ఆ త్రైపక్షిక పిండాన్ని స్వీకరించి తాను 3వ నెల వచ్చే లోపల సురేంద్ర భవనం అనేటువంటి ఒక ఊరికి వెళ్తాడట. అక్కడ భయానకమైనటువంటి వనాలు, ఆ భయానకమైనటువంటి వనాలను చూసి ఎంతో దుఃఖపడతారట. భీషణై కృష్యమానశ్చ కర్ణత్యేష పునః మాసత్వయావసానే తత్పరం వ్యతిక్రమతు తృతీయే మాసం ప్రాప్తే గంధర్వ నగరే శుభే. ఈ విధంగా ప్రయాణం చేస్తూ 3వ నెలకు గంధర్వ నగరానికి వెళ్తాడట ఆ జీవుడు. గంధర్వ నగరం అనేటువంటి ఒక ఊరు, అక్కడ వెళ్తారు. తృతీయ మాసికం పిండం తత్ర ముక్తేస గచ్చతి. 3వ మాసికానికి చెప్పాను కదా, మాసికం అంటే ఎప్పటి నుంచి 3వ నెల ప్రారంభం అవుతుందో
ఆ రోజు పిండ ప్రదానం చేయాలి. మూడో నెల అయిపోయిన తర్వాత కాదు, మూడో రోజు ప్రారంభం, మూడో నెల ప్రారంభం రోజు చేయాలి. తర్వాత ఈ విధంగా ఆ మూడో నెల మాసికాన్ని తాను స్వీకరించి అక్కడి నుంచి శైలాగమే చతుర్థ మాసే యాతి ఖగేశ్వర పతంత్రత్ర పాషాణ ప్రేతస్యోపరి పృష్ఠత. శైలాగం అనేటువంటి ఒక ఊరు, 4వ మాసికం వచ్చే లోపల 3వ మాసిక పిండ ప్రదానాన్ని స్వీకరించి ఆ జీవుడు ప్రయాణం మొదలుపెట్టి 4వ మాసికం వచ్చే లోపల శైలాగం అనే ఒక ఊరికి వెళ్తాడు. ఆ శైలాగమ అంటే అక్కడ రాళ్ల వర్షం కురుస్తూ ఉంటుందంట. మనము వడగండ్ల వాన విన్నాము, నీళ్ల వర్షం అంటూ చూసాము, వడగండ్ల వర్షం విన్నాము, కానీ రాళ్ల వర్షాన్ని మనం ఎక్కడా వినలేదు, చూడలేదు. అయితే అక్కడ రాళ్ల వర్షం కురుస్తూ ఉంటుందంట. ఎవరైతే పాపిష్టి జీవుడు ఉన్నాడో, ఎక్కడైతే ఆ రాళ్ల వర్షం కురుస్తుంటుందో వాటి మధ్యనే ఆ జీవుడిని పిలుచుకుని పోతాడట. పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఆ జీవుడి తల మీద, వీపు మీద అంతా పడి అతనికి దుఃఖాన్ని ఇస్తాయట. పాషాణ ప్రేతస్యోపరి పృష్ఠత. ఆ పాషాణములు, రాళ్ళు ఆ ప్రేత యొక్క తలమైన, వీపు పైన అన్ని చోట్ల పడి అతనికి దుఃఖాన్ని కలిగిస్తాయి. చతుర్థ మాసికం శాబ్దం భుక్తాత్ర సుఖీ భవేత్. 4వ నెల మాసికాన్ని అక్కడ తాను ఆ పిండ ప్రదానాన్ని, కొడుకులు బంధువులు చేసినటువంటి పిండాన్ని, తిలోదకాన్ని స్వీకరించి సుఖంగా ఉంటాడు. సగచ్చసి ప్రీర క్రూరం మాసేతు పంచమే. క్రూరం అనేటువంటి ఒక ఊరు, అది 5వ నెలకు అక్కడ వెళతారు. పంచమాసికం పిండం భూమితేత్ర పురస్త. ఆ తర్వాత అక్కడ 5వ నెల పిండాన్ని స్వీకరించి తాను ప్రయాణం సాగిస్తాడు. ఊనషాన్మాసికం అనేటి ఒకటి వస్తుంది. అంటే ఆ 5వ నెల ఏ రోజైతే 5వ మాసం యొక్క పిండం చేశామో, మాసాదో మాసికం కార్యం, 5వ నెల 20 రోజు నుంచి ప్రారంభం, అంటే ఈరోజు 5వ నెల పిండం చేసేసాము. ఆ 5వ నెల పిండం చేసిన తర్వాత 6వ నెల నెక్స్ట్ వచ్చేది 6వ నెల, ఆ రోజు 6వ నెల ప్రారంభం, ఆ రోజు ఒక పిండ ప్రదానాన్ని చేయాలి. ఆ 6వ నెల అయిపోయే లోపల షాణమాసికం ఊన, అంటే ఊన అంటే ఇంకా మిగిలి ఉండగా, కొంచెం మిగిలి ఉండగా, 6వ నెల ఇంకా కొంచెం మిగిలి ఉండగా ఊన షాణమాసికం అనేటువంటి ఒక పిండ ప్రదానాన్ని, శ్రాద్ధాన్ని కూడా అక్కడ మనం చేయాలి. ఊన షాణమాసికం క్రౌంచ పంచమి సార్ధమాసికై. అంటే 5వ నెల ముగిసి 6వ నెల ప్రారంభం. ఈరోజు 6వ నెల శ్రాద్ధం చేస్తున్నాము అంటే నిన్న ఊన షాణమాసికాన్ని మనం ఆచరించాలి. ఈరోజు 6 నెల మాసికాన్ని మనం ఆచరించాలి. ఈ విధంగా ఊన మాసికాన్ని అక్కడ ఆచరిస్తూ తత్ర షాణమాసిక పిండేన తృప్త సకృష్యంతి నరః. ఆ తర్వాత తృప్తిగా ఉంటాడట. తర్వాత మార్గే పునఃసస్య బుభుక్ష జాయతే భృశం మదీయ పుత్ర పౌత్రావ బంధవ కోపి తిష్టతి. ఆ 6వ నెల అయ్యి మళ్ళీ 7వ నెలకు వచ్చేంత వరకు మార్గమధ్యంలో అతనికి ఆకలి దప్పికలు అవుతాయట. అప్పుడు మనందరిని తిట్టుకుంటారట, ఎక్కడున్నారు నా పిల్లలు, నా మనవాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడున్నారు, నాకు కనిపించడం లేదే, వాళ్ళంతా ఏం చేస్తున్నారు, నాకు ఇక్కడ ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, నా ఆకలి దప్పులు తీర్చే వాళ్ళు ఎవ్వరు కనిపించడం లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళందరినీ కూడా తిట్టుకుంటాడట, స్మరించుకుంటాడట. తర్వాత దదాతికి కశ్చిన్మాం సౌఖ్యం పతతి శోకసాగరే. నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఈ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను నేను ఇక్కడ, ఎవ్వరు కూడా వచ్చి ఒకరు నాకు సుఖం కలిగేట్టుగా ఒక్కరు చూడరే అని జీవి తాను అనుకుంటున్నాడట. మొదలే చెప్పారు యమకింకరులు, వాళ్ళంతా కూడా ఈ జన్మలో మాత్రం నీకు బంధువులు, ఈ జన్మలో మాత్రం నీకు పుత్రులు, ఈ జన్మలో మాత్రం నీకు భార్యా పిల్లలు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, వాళ్ళెవ్వరూ నీ కోసం ఏమీ చెయ్యరు. నీ కోసం, నీ సుఖం కోసం ఏమైనా ఎవరైనా చెయ్యాలి అంటే అది నువ్వే. నీ సుఖం కోసం నువ్వే సత్కర్మలు ఆచరించుకోవాలి. సత్కర్మలు ఆచరించకపోతే, దుష్కర్మలు ఆచరిస్తే అది నీ దుఃఖాన్ని నువ్వే కొని తెచ్చుకుంటూ అవుతుంది. దాన్ని మనం బాగా తెలుసుకోవాలి. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు మనము 100కి 100 పాళ్ళు సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు నానా విధమైనటువంటి సత్కర్మలను ఆచరించాలి. జపం చేయాలి, పారాయణం చేయాలి, పాఠం వినాలి, వైష్ణదేవం బలిహరణం చేయాలి, ఏదోటి దానం చేయాలి, పశుపక్షులకు అన్నాన్ని నీళ్ళని ఇవ్వాలి. ఈ విధంగా అనేక విధములైనటువంటి సత్కర్మలు ఉన్నాయి. ఏదో ఒకటి మాత్రం చేస్తే ఉపయోగం లేదు. అన్ని విధములైనటువంటి సత్కర్మలను రోజు ఎంత సాధ్యపడుతుందో అంత మనం అన్నదానం చేయాలి, చేస్తూ ఉండాలి. ఈ విధంగా సత్కర్మలను ఆచరిస్తూ పుణ్యాన్ని సంపాదించుకున్న జీవి ఈ యమ మార్గంలో సుఖంగా తాను ప్రయాణిస్తాడు. ఇవన్నీ సత్కర్మలను చేయని జీవి ఈ విధంగా దుఃఖపడుతూ యమ మార్గంలో తాను
ప్రయాణం చేస్తూ ఉంటాడట. ఆయాంతి ఏవం విలపతో మార్గే వార్యమాణాస్త కింకరై. కోపానికి వచ్చి అతను ఈ విధంగా ఎవరినో ఒకరిని కొట్టడానికి వెళ్ళేట్టుగా వెళ్తాడట. అప్పుడు కింకర్లందరూ కూడా ఆగు అని చెప్పి ఆ గొలుసులను గట్టిగా పట్టుకుంటారట. ఆయాంతి సముఖాసత్ర కైవార్తా శ్వాస వయం త్వాం తారయిష్యామ మహావైతరణి. 6వ నెలకు సరిగ్గా వైతరణి నది వస్తుంది. ఆ వైతరణి నదిని మనము దాటాలి. వైతరణి నది అంటే ఏమి? శతయోజన విస్తీర్ణ పూషశోణిత పూరితం నానాపక్షి సమాకీర్ణ నానా జశ శతైర్వృతం. వైతరణి నది అంటే 100 యోజనముల విస్తీర్ణమైనటువంటి నది. 1 యోజనం అంటే మనం తెలుసుకున్నాం 12 కిలోమీటర్లు. ఆ విధంగా 100 యోజనములు విస్తీర్ణమైనటువంటి ఆ నది, అది మాంసము, రక్తము, చీము వీటితో మలమూత్రాలతో కూడుకున్నటువంటి నది. ఆ నదిలో మధ్యలో పక్షులు, పెద్ద పెద్ద చుంచులు కలిగినటువంటి పక్షులు, తర్వాత తేళ్ళు, మండ్రగప్పలు, పాములు, ముళ్ళు ఇవన్నీ ఆ నదిలో ఉంటాయి. 6వ నెలలో ఎవరైతే మనం గోదానాన్ని మొదలే చేసుకోవాలి. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. మనం గట్టిగా ఉన్నప్పుడు గోదానాన్ని మనం చేసుకున్నట్లయితే అక్కడ మనకు ఒక నావనిస్తారు, ఒక బోట్, ఒక ఓడనిస్తారు. ఆ ఓడలోంచి మనం ఆరామంగా వెళ్ళిపోవచ్చు ఆ నదిని దాటి. ఎవరైతే మొదలుగానే జీవంతంగా ఉండగానే గోదానం చేసుకోలేదు, తర్వాత పరుపు మీద ఉన్నప్పుడు కూడా గోదానం చేసుకోలేదు, కనీసం వారి చనిపోయిన వారి కోసం వారి పిల్లలు 6వ నెలలో కరెక్ట్గా ఒక గోదానాన్ని ఇచ్చినట్లయితే ఇక్కడ ఒక నావనిస్తారట, ఒక ఓడనిస్తారు, ఒక బోట్నిస్తారు. ఆ బోట్లో కూర్చొని మనం వెళ్ళొచ్చు. మన పిల్లలు మనకు 6వ నెలలో మనం చేసుకోలేదు, మన పిల్లలు కూడా మనకు గోదానం చేయలేదంటే ఆ వైతరణి నదిలో నడుచుకుంటూ వెళ్ళాలి. రక్తము, మాంసము, మలమూత్రము, చీముతో నిండినటువంటి ఆ వైతరణి నది, అందులో పక్షులు, తర్వాత పాములు, తేళ్ళు అవన్నీ మనకు కుడుతూ ఉంటాయి. ముళ్ళంతా కూడా మనకు తగులుతూ ఉంటుంది, మనకంతా గుచ్చుకుంటూ ఉంటాయి. పెద్ద పెద్ద చుంచు కలిగినటువంటి పక్షులు వచ్చి మనల్ని కుచ్చుతూ ఉంటాయట. ఎందుకయ్యా అంటే, ఒక రోజున పక్షులకు మాకు ఆహారం వేసేవా నీవు అని చెప్పి ఆ పక్షులన్నీ వచ్చి మనకి కుచ్చుతూ ఉంటాయి. ఈ విధంగా భయానకమైన దుఃఖం. చూడండి, ఒకసారి రక్తం, ఒకసారి మలమూత్రం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా మలమూత్ర విసర్జన చేస్తేనే అబ్బా ఏమిది అని మనకు ఎంత అసహ్యం చేసుకుంటాం మనము. అటువంటిది మలమూత్రములతో నిండినటువంటి చీము, రక్తము, మాంసములతో నిండినటువంటి ఆ నదిలో మనం ప్రయాణం చేయాలంటే ఎంత జుగుప్సితం, భయానకమైనటువంటి దుఃఖం, వర్ణనాతీతం. కాబట్టి మన కోసం మనం గోదానాన్ని చేసుకోవాలి. మనం స్వాస్థ్యంగా ఉన్నప్పుడే. ముందు పరమాత్ముడు ఇంకో మాటను కూడా చెప్తాడు, ఇదే మాటను ఇంకొకసారి చెప్తాడు. కాబట్టి అక్కడ గోదానాన్ని మనం చేసుకోవాలి. స్వాస్థ్యస్య శరీరేతు వైతరణ్య వ్రతం చరేతు చెప్పాడు. చూడండి, స్వాస్థ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వైతరణి గోదానాన్ని మొదలే చేసుకోవాలి. మనం చేసుకుంటే అప్పుడు ఈ వైతరణి నదికి వచ్చినప్పుడు మనకు ఇక్కడ ఒక నావనిస్తారు. ఆ నావలో ఎక్కి మనం ప్రయాణం చేయొచ్చు. ఆ రక్త మాంస మలమూత్రాల బాధ, దుఃఖం మనకు కలగకుండా ఉంటుంది. నాదచ్చేత్ ఖగశ్రేష్ఠ వైతరణ్యాం సమజతి ఏన తత్ర ప్రదత్తా గౌర్ విష్ణులోకంచ సానయేత్. ఆవుని మొదలే వాడు దానం చేసుకున్నట్టుంటే ఆ జీవుడు, లేదా చనిపోయిన తర్వాత ఆ జీవుని పేరు పైన ఎవరైనా వారి పిల్లలు దానం చేసినట్లయితే ఆ వైతరణి నదిని సులభంగా ఏ విధమైనటువంటి దుఃఖం లేకుండా దాటగలుగుతాడు. నా దత్త, ఒకవేళ అతను గోదానం చేసుకోలేదు, ఆ జీవుడు గోదానం చేసుకోలేదు, ఆ జీవుని కోసం వారి పిల్లలు కూడా 6వ నెలలో 6వ మాసికంలో గోదానం చేయలేదంటే ఆ వైతరణి నదిలో నడుచుకుంటూ తీసుకొని వెళ్తారు. దేయాచ విదుషే ధేనో స్థాం నదీం తర్తుమిచ్చత. ఉత్తమమైనటువంటి పాత్రులకు నేను చెప్పాను, దానం వేరే సహాయం వేరే అని. కాబట్టి దానం ఉత్తమమైనటువంటి వారికే ఇవ్వాలి. ఉత్తమమైన సత్పాత్రులకు ఆ గోదానాన్ని మనం చేసినట్లయితే ఆ గోదానాన్ని చేసిన పుణ్యం వల్ల మనకు వైతరణి నది దాటేందుకు ఒక నావని వాళ్ళు ఇస్తారట. అదత్వా మధ్యమానాస్తు నిందంతి స్వాంస మూఢదీహి పాఠేయాత్మయా కించిన్న ప్రదత్తం దిజాతయే. దానం ఇవ్వలేదనుకోండి, కింకరులు వాళ్ళని జుట్టు పట్టుకొని ఆ నదిలో ముంచుతూ తీసుకుని వెళ్తారు. మూర్ఖుడా, ఒక్క గోదానాన్ని ఇవ్వడానికి కాలేదా నీకు?
నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలకు ఆ సంస్కారం ఇవ్వాలి. నువ్వు చనిపోయిన తర్వాత నీ పేరు మీద నీ పిల్లలు గోదానం ఇవ్వలేదంటే నువ్వు పిల్లలకి ఎటువంటి సంస్కారం ఇచ్చావో ఆలోచించు అని చెప్పి అతని కోసం అతను చేసుకోకుండా ఉండడానికి తిడుతూ, ఈ విధంగా చనిపోయిన తర్వాత ఈ విధంగా దానాలు చేయాలి అని పిల్లలకు సంస్కారం ఇవ్వకుండా ఉండడానికి కూడా తిడుతూ 2-3 సార్లు ఒక్కొక్క అడుగుకి ఒక అడుగు వేయాలంటే ఒకసారి ఆ వైతడి నదిలో ముంచి పైకి లేపి ఇంకొక అడుగు వేయిస్తారు. రక్త మాంస మలమూత్రాలతో కూడినటువంటి నదిలో ముంచుతారు మనకి. నతప్తం నహుతం నజప్తం న స్నానం నకృతం శుభం. ఏది కార్తీక మాసం ఉంది, మాఘమాసం ఉన్నది, వైశాఖ మాసం ఉన్నది. ఈ మాసాల్లో ఉదయాన్నే పూర్వమే లేచి స్నానం చేసేవా? చేయలేదు. జపాలు ఉన్నాయి, నారాయణ మంత్రం ఉంది, కృష్ణ మంత్రం ఉంది, రామ మంత్రం ఉంది, వేరే మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలను జపం చేసావా? లేదు. అగ్నిలు ఎప్పుడైనా హోమం చేసావా? లేదు. ఈ విధంగా ఏ విధమైనటువంటి సత్కర్మలు చేయకుండా ఉన్నటువంటి నీకు మూర్ఖుడికి ఇది సరి అయిన శాస్తి అని చెప్పి అక్కడ వాళ్ళు ముంచుతూ తీసుకుని వెళ్తారంట. కింకర ఊచు అక్కడ చెప్తారట కింకరులు, యాదృశం కర్మచరితం మూఢ భుంక్వాద్య తాదృశం హా దైవ ఇది సమ్మూఢ భీషణై స్థారతై హృది. ఏ విధమైనటువంటి కర్మను నువ్వు ఆచరించావో ఆ విధమైనటువంటి ఫలాన్ని భోగించవలసిందే. కల్పకోటి శతైరపి అంటారు, ముందు వస్తుంది. మనం చేసింది ఏదో తప్పు చేసేసాము, ఆ తప్పు చేయడం వల్ల మనకేం కాలేదే, బాగానే ఉన్నామే. ఇక్కడందరూ బాగానే ఉంటారండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా దుఃఖం కలుగుతుంది. కాబట్టి మనము చెడ్డ కర్మలను చేయరాదు, సత్కర్మలనే మనం ఆచరించాలి అని చెప్పి షాన్మాసికాశ చాద్వా తత్ర భుక్త ప్రసర్పతి తారక్యం తత్ర విశేషేణ భోజయ ద్విజాన్ శుభాన్. 6వ నెలలో విశేషంగా గోదానాన్ని ఇచ్చి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి గోదానాన్ని చేసి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు భోజనాదులను చేయించాలి. 40 తథా 7 యోజనానాం శతద్వయం ప్రయాతి ప్రత్యయం తార్క్య అహోరాత్రిన కర్షిత. ఆ కర్షిత జీవుడు నేను నడవలేను అని చెప్పి పడిపోతూ ఉంటే వాడిని అదేవిధంగా లాక్కొని వెళతారట. 40 యోజనానాం 247 యోజనములను ఒక రోజుకు ప్రయాణించాలట జీవుడు. అలా ప్రయాణిస్తేనే కరెక్ట్గా సంవత్సరానికి యమలోకానికి చేరుకుంటాడు జీవుడు. ఈ విధంగా సప్తమి సంప్రాప్తే పురం బద్వా పదం వ్రజేతు. అక్కడ 7వ నెలకు వెళ్తారట. 7వ నెలకు వెళ్ళంగానే అక్కడ 7వ మాసిక పిండాన్ని తాను స్వీకరిస్తారు. తతఃపురం వ్యతిక్రమ్య దుఃఖాత్ పురమాశ్రయేతు మహద్దుఃఖం అనుప్రాప్య స్వమార్గో యాతి వై పునః. చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ అక్కడ వెళ్తూ ఉంటారట. మాసి అష్టమి ప్రవర్తం వ్యత్రభుక్త పరిస్థితి 8వ నెల ఇచ్చినటువంటి పిండాన్ని స్వీకరించి అక్కడ వెళ్తాడు. 9వ మాసికం భుంక్తే నానాక్రాంతపురేసిత. నానాక్రాంతపురం అనేటువంటి ఒక ఊరు, అది 9వ మాసికంలో అక్కడ ఉంటాడట ఆ జీవుడు. అక్కడ నానాక్రాంత అంటే ఎవరైనా ఒక్కరి ఏడుస్తుంటేనే మనం వినడానికి అది చాలా భయానకంగా ఉంటుంది. ఎవరైనా చనిపోతే ఒక్కరు ఏడుస్తేనే. అయితే కొన్ని వేల మంది, లక్షల మంది ఒకేసారి ఏడుస్తే ఆ శబ్దం మనకు వింటే మనం వినాల్సి వస్తే ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. ఒక్కరు ఏడుస్తేనే మనకు హృదయం ద్రవించిపోతుంది. అటువంటిది కొన్ని లక్షల మంది ఆక్రందన చేస్తే, దుఃఖపడితే, దుఃఖంతో ఏడుస్తే ఆ శబ్దం వింటే ఎంత దుఃఖం అవుతుంది. ఆ విధంగా మనకు దుఃఖాన్ని ఆ ఊర్లో కొన్ని లక్షల మంది ఏడుస్తూ ఉంటారట. ఆ లక్షల మంది ఏడ్చేటువంటి శబ్దాన్ని మనం వినాల్సి వస్తుంది అక్కడ పాపిష్ఠుడైనటువంటి జీవుడు. ఈ విధంగా అక్కడ 9వ మాసికాన్ని స్వీకరించి నానా క్రందాన్ గణాన్ దృష్ట్యా క్రందమానాన్ సుధారుణాన్. భయానకమైనటువంటి ఏడుపు, మామూలు ఏడుపు కాదు. చిన్న పిల్లలు ఏడుస్తుంటారు, ఆ ఏడుపు కాదు. దుఃఖంతో, ఏదో పెద్దది గొప్పది కోల్పోయిన దుఃఖంతో ఏడిస్తే ఎలా ఉంటుందో అటువంటి ఏడుపు. అది ఒక్కరిద్దరు కాదు, లక్షల జనాలు ఏడుస్తే ఎలా ఉంటుంది, మనం తట్టుకోగలమా వినేది? అటువంటి విశేషమైనటువంటి దుఃఖాన్ని అక్కడ మనకి ఇస్తారట. స్వయంచ శూన్య హృదయ సమాక్రాంతం దుఃఖిత. వీడు కూడా ఏడ్చేస్తారట ఆ జీవుడు. అందరూ ఏడ్చే చూసి దానికి కూడా ఏడుపు వచ్చేస్తున్నారు. విహాయ తత్పరం ప్రేతో యాతి తప్తపురం యతి సుతప్తనగరం ప్రాప్య దశమే మాసి సుశోషుతే. తర్వాత 10వ నెల రోజు సుతప్త నగరం. ఆ సుతప్త నగరం అంటే ఏంటి? ఎక్కడ కాలు పెడితే అక్కడ కాలుతుంది.
ఎక్కడ కాలు పెట్టి అక్కడ సుతప్త, తప్తం అంటే కాలడం, సుతప్త బాగా, సు అంటే బాగా బాగా కాలేటువంటి ఊరు అది. అక్కడ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాళ్ళు కాలుతూ ఉంటాయి అతను. అందుకే మనము ఇక్కడ పాదుకా దానాన్ని చేయాలి. పాదుకా దానాన్ని మనం చేసినట్లయితే ఆ జీవుడికి అక్కడ పాదుకలు ఇచ్చి ఆ సుతప్త నగరంలో కాలకుండా అతనికి తీసుకొని వెళ్తారు. ఈ విధంగా సుతప్త నగరం దశమ మాసికంలో అక్కడ సుతప్త నగరంలో ఉంటాడు. అక్కడ పిండాన్ని స్వీకరించిన తర్వాత మాసి చైకాదశి పూర్ణి రౌద్రస్థానంచ గచ్చతి. 11వ నెల వచ్చే సమయానికి అతను రౌద్రపురం అనేటువంటి ఒక ఊరికి వెళ్తాడట. దశమాసికం భుంక్తా పయో వర్షణది విచ్చతి మేఘాసత్ర ప్రవర్షంతి ప్రేతానం దుఃఖదాయక. ఆ 11వ రౌద్రపురం అక్కడ మేఘాలు భయానకంగా గర్జిస్తూ ఉంటాయి. మనకు అప్పుడప్పుడు ఈ నెలలో పోయిన నెలలో చాలా వర్షాలు పడుతున్నప్పుడు మేఘ గర్జన జరిగింది. ఒకరోజు రాత్రి ఇక్కడ అంత భయం వేసింది. పిల్లలు ముసలివాళ్ళు అందరూ భయపడి పడిపోయారు. పిడుగు గర్జన, మేఘ గర్జన, అది ఒక్కసారి ఒక 2 నిమిషాలు, 1 నిమిషము, ఒక 30 సెకండ్లో వింటాం. దానికే మనకు గుండె జల్లుమంటుంది. అటువంటిది ఆ ఊర్లో రౌద్రపురం అనేటువంటి ఊర్లో కంటిన్యూస్గా భయానకమైన గర్జన వినిపిస్తుంటుందంట. మనకి పాపాలు చేసుకున్న వ్యక్తి ఆ విధంగా దుఃఖపడాలి. అక్కడ పుణ్యవంతుడు ఈ విధమైన దుఃఖాలను అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా అక్కడ వెళుతూ 11వ మాసికం అయిన తర్వాత 12వ మాసికాన్ని తాను స్వీకరిస్తాడు. 12వ మాసికం అయిన తర్వాత ఆ సంవత్సరం అయ్యే లోపల, అంటే 12వ మాసికం మాసాదో మాసికం కార్యం, 12వ మాసికం అయ్యింది. 12వ మాసికం అయిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేది 13వ మాసికం, అంటే సంవత్సరికం. ఆ సంవత్సరం ఈ రోజు తిథి అయితే, ఈ రోజు ఆ జీవి కరెక్ట్గా గత సంవత్సరం ఈ తిథికి అతను చనిపోయి ఉంటే నెక్స్ట్ సంవత్సరం ఆ తిథి వచ్చేపాటికి 2 రోజులు. ఈ రోజు ప్రధానమైన తిథి అనుకుంటే నిన్న మొన్న 3 రోజులు శ్రాద్ధాన్ని చేయాలి. మొన్న వచ్చేసి ఊనాబ్దికం అనేటువంటి ఒక శ్రాద్ధాన్ని చేయాలి. ఆబ్దికం ఊన, షాన్మాసికం ఊన, షాన్మాసికం మనం విన్నాం కదా. అదేవిధంగా ఆబ్దికం ఊన, సంవత్సరం ఇంకా అయిపోతుంది అంటే కొంచెం ఇంకా కాలం ఉన్నప్పుడు చేయాల్సినటువంటి కార్యం అది ఊనాబ్దికం. 2వ రోజు సంవత్సరికము, 3వ రోజు చనిపోయిన రోజు వర్షపూర్తి అని. ఈ విధంగా ఆ 3 శ్రాద్ధాలను అందరూ కూడా చేయాలి. శీతార్థ ఆ 11వ నెలలో 12వ నెలలో శీతాఢ్యపురానికి వెళ్తాడట. విపరీతమైన చలి. మనకు లద్దాఖ్లో అక్కడిక్కడ సైనికులు ఉన్నప్పుడు చెప్తారు -50, -40, -30లో ఉన్నారు అని చెప్పి. అక్కడ -1000 ఉంటుంది. అక్కడ శీతాఢ్యపురం విపరీతమైన చలి. కాబట్టి మనము ఆ చలి నుంచి, మన పితృలు ఎవరైతే చనిపోయారో వారికి ఆ చలి నుంచి రక్షణ కలగాలంటే మనం ఇక్కడ శయ్యాదానాన్ని, తర్వాత ఆ కంబళ దానాన్ని, తర్వాత దుప్పటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ దానం ఇచ్చినట్లయితే అక్కడ శీతాఢ్యపురంలో చలి కలగకుండా వాటిని వారికి ఇస్తారు. అక్కడ దుఃఖాన్ని వాళ్ళు అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా చతురాశీతి లక్ష్యశ్చైవ మూర్తామూర్తే రధిష్ఠితం ధర్మరాజపురం దివ్యం గంధర్వసంకులం. తర్వాత వర్షాబ్దికం వర్షపూర్తి చేసుకున్న తర్వాత ముందు వెళితే పెద్దదైనటువంటి యమధర్మరాజు గారి పట్టణము, అక్కడికి చేరుకుంటాడట. చతురాశీతి లక్షాహ, చతురాశీతి, అశీతి అంటే 80, చతుర అంటే 84 లక్ష యోజనములు విస్తారమైనటువంటిదంట ఆ యమపట్టణం. 24 లక్ష యోజనం. ఒక యోజనం ఉంటే 12 కిలోమీటర్లు. 24 లక్షలు ఇంటూ 12 లెక్క వేసుకోండి. ఎంత అవుతుందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ ప్రవచనం వీడియో చూసిన వాళ్ళు 84 లక్షల యోజనము, ఒక యోజనం 12 కిలోమీటర్లు, అంత పెద్దది. ఏదో వింటుంటాం ఎక్కడో, ఏదో సినిమాలను ఎక్కడో విన్నాం. నేను నరకడం మొదలు పెడితే యమలోకంలో హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారు. ఆ విధంగా జరగదు అక్కడంతా. 84 లక్షల యోజనము విస్తీర్ణమైనటువంటిది. భాగవతంలో చెప్తారు, మన భూలోకం తప్ప పై లోకాలంతా కూడా ఎటువంటివి అంటే, ఎంతే మంది అక్కడ ఆ లోకంలో వెళ్ళి ఉన్నా ఇంకొక 1000 మంది ఉండడానికి స్థలం ఉంటుంది. ఆ 1000 మంది వస్తే ఇంకో 1000 మంది ఉండడానికి స్థలం ఉంటుంది. ఆ 1000 మంది కవర్ అయితే ఇంకో 1000 మంది ఉండడానికి స్థలం ఉంటుంది. పైలోకాలు నిండిపోయాయి అని ఎప్పుడు ఉండదు. కాబట్టి 84 లక్షల యోజన విస్తీర్ణమైనటువంటి పెద్దది
యమపట్టణము. అక్కడ శుభాశుభం తిరత్కర్మ తే విచార్య పునఃపునః. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏ శుభకర్మలను చేశాము, ఏ అశుభకర్మలను చేశాము, వాటన్నిటిని కూడా చాలా బాగా విచారం చేస్తారట. అంటే ఏదో గుడ్డిగా నమ్మడం, అంటే ఏదో మనము సత్కర్మే చేసాము అయితే దాన్ని వాళ్ళు దుష్కర్మ అని తెలుసుకున్నారు. ఈ విధంగా మనుష్యులు మనమంతా ఎదుటి వారి గురించి ఏ విధంగా భ్రమపడతామో, తప్పు తెలుసుకుంటామో ఆ విధంగా అక్కడ ఉండదండి. ఆ విధంగా అక్కడ ఉండదు. ఎవరు ఏ సమయానికి శుభకర్మం చేశారో అక్కడ కౌంట్ అవుతుంది, ఎవరు ఏ సమయానికి అశుభకర్మ చేశారో అక్కడ కౌంట్ అవుతుంది. మనం వాకిలు వేసుకొని తప్పు పని చేసినంత మాత్రాన మన ఇంటి ఎదురు వాళ్ళకి పక్కింటి వాళ్ళకి తెలియకపోవచ్చు. అయితే పైన యమధర్మరాజు గారు ఉన్నారు, వారికి తప్పకుండా తెలుస్తుంది. మనం చేసినటువంటి శుభాశుభములు అన్ని కౌంట్, అన్ని లెక్కలు అక్కడ ఉంటాయి. ఆ లెక్కలన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత సరిచేస్తారు వాళ్ళు. శ్రవణాః బ్రాహ్మణపుత్రః మనుష్యానాంచ చేషిదం కథంచిదాలు కథదా కాలే పూజిత స్వయం. ఎక్కడో యమధర్మరాజు 84 లక్ష యోజనములు దూరం ఉంది ఇక్కడ నుంచి, భూలోకం నుంచి నరకలోకము అని మనం ప్రారంభంలో తెలుసుకున్నాము. అటువంటిది అంత దూరంలో కూర్చున్నటువంటి యమధర్మరాజుకు ఎక్కడో ఒక మూలలో, ఒక ఇంట్లో, ఒక రాష్ట్రమే ఒక మూల, అందులో ఒక జిల్లా, ఒక గ్రామము, అందులో ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక మూల, అక్కడ కూర్చొని నేను చేసిన తప్పు కర్మ, నేను చేసిన సత్కర్మ అది ఆయనకెలా తెలుస్తుందండి? అంటే అందుకు భగవంతుడు చెప్తాడు, శ్రవణాః బ్రహ్మణపుత్రాః, శ్రవణ దేవతలు అని ఉన్నారు. వాళ్ళు బ్రహ్మదేవుని కుమారులు. వాళ్ళంతా కూడా మానుషానాంచ విశేషితం, మనుష్యులు చేసేటువంటి శుభాశుభ కర్మములను కథయంతి తదా కాలే పూజిత స్వయం. ఆ సమయంలో జీవుడు ఈ విధంగా అన్ని 12 మాసాలను ముగించుకొని యమపట్టణానికి ఎప్పుడైతే చేరుతారో అప్పుడు వచ్చి శ్రవణ దేవతలు వచ్చి వీడు పాపిష్ఠుడు, వీడు పుణ్యవంతుడు అని చెప్పి ఏ సమయానికి మనం పుణ్యం చేసామో, ఏ సమయానికి మనం పాపం చేసామో అన్ని డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది, లిస్ట్. ఆ డేటాను యమధర్మరాజుల వారికి సమర్పిస్తారు. దాన్ని చూసుకొని వీడు పాపిష్ఠుడా, పాపం శాతం ఎంత, పుణ్యం శాతం ఎంత, వాళ్ళంతా కూడా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏమేమి సత్కర్మలు చేశాము, ఏమేమి దుష్కర్మలు చేశాము, వాటన్నిటిని లెక్క వేసి చిట్ట చివరకు పుణ్యం శాతం ఇంత, పాపం శాతం ఇంత, పుణ్యం శాతం 20%, 10%, పాపం శాతం 80%, 90% అని చెప్పి వాళ్లకు టోటల్గా ఫైనల్ ఫిగర్ లెక్కను శ్రవణ దేవతలు యమధర్మరాజు గారికి చూపిస్తారట. నరైస్తుష్టైశ్చ రుష్టైశ్చ యత్ ప్రోక్తం కృతశ్చ సర్వభావే ఆవేదయంతి స్మ చిత్రగుప్తో యమే తథా. అయితే శ్రవణ దేవతలు చెప్తేనే యమధర్మరాజుకి చిత్రగుప్తునికి తెలుస్తుందా? అయితే వాళ్ళకి తెలీదా అంటే అలా కాదు. వాళ్ళు అపరోక్ష జ్ఞానులు. చిత్రగుప్తుల వారు, యమధర్మరాజుల వారు అపరోక్ష జ్ఞానులు. వాళ్ళకంతా తెలుసు. అయినా కూడా ఈ పని కోసం నియమింపబడ్డటువంటి శ్రవణ దేవతలు చెప్పిన దాన్ని వాళ్ళు వింటారట. ఈ విధంగా వాళ్ళకి శ్రవణ దేవతలు ఎందుకు పేరు వచ్చిందయ్యా అంటే దూరశ్రవణ విజ్ఞానం దూరదర్శన గోచనం ఏవం చేష్టాస్తు తే సర్వే సర్వభూతాలచారిణ. భూలోకంలో ఉండేటువంటి అందరూ చేసేటువంటి దూరశ్రవణ విజ్ఞానం. వాళ్ళే మా పక్కన కూర్చొని ఉండరు, వాళ్ళు ఆ అంతరిక్షంలో ఉంటారు. అయితే అంతరిక్షంలో ఉన్నా కూడా మనం మనస్సులో ఒకరికి చెడు కావాలి, ఒకరికి కీడు జరగాలి అని తిట్టుకున్నా, మనం భావించినా అది వాళ్ళకి తెలుస్తుంది, అది ఒక పాపం అని వాళ్ళు కౌంట్ చేస్తారు. ఒకరికి మనసులో మంచి జరగాలప్ప అని మనం మనసులో కోరుకున్నా అది వాళ్ళకి వినిపిస్తుంది, తెలుస్తుంది. వీడు ఒక సత్కర్మ చేశాడు అని పుణ్యం కౌంట్ లెక్క వేస్తారు, పుణ్యానికి టిక్ వేస్తారు. ఈ విధంగా వారు దూరంగా ఉన్నా కూడా మనం మనసులో అనుకున్న విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. మనం ఎక్కడో మూలలో చేసినటువంటి సత్కర్మలు దుష్కర్మలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. అటువంటి వాళ్ళు అందుకే వాళ్ళకి శ్రవణ దేవతలు అని పిలుస్తారు. తేషాం యత్నస్తైవోగ్రహ శ్రవణాః పృథగాక్వయః ఏవం తేషాం శక్తి అస్తి మర్త్యోపకారిక. వారికి ఈ విధమైనటువంటి శక్తిని బ్రహ్మదేవులు వారు ప్రసాదించారు. కాబట్టి మనకు ఎవ్వరు పిల్లి తాను కళ్ళు మూసుకొని పాలుతాయి, ఎవ్వరు చూడడం లేదు అనుకుంటే అలా కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరు చూడడం లేదు మనల్ని, మనం తప్పు కర్మ చేస్తే ఎవరికి తెలీదు అనుకోరాదు. గరుడ పురాణంలో కృష్ణ పరమాత్ముడు వారు స్పష్టంగా చెప్తున్నారు, శ్రవణ దేవతలు ఉంటారు,
వాళ్ళంతా కూడా మన పుణ్య పాపాలను లెక్కిస్తూ ఉంటారు. తేషాం యత్నస్తే ఉగ్రహ శ్రవణాః పతయః ఏవం తేషాం శక్తిరస్తి మర్త్యే మర్త్యోపకారికాః వ్రతైర్దానైశ్చ యస్తేషాం పూజయేద్య మానవాః జాయంతే తస్య తే సౌమ్యం సుఖమృత్యు ప్రదాయకః. వ్రతములతో, దానములతో, యజ్ఞములతో, జపములతో ఎవరైతే జీవితాన్ని ఇక్కడ కాలయాపన చేస్తారో, ఈ విధంగా సత్కర్మలను చేస్తూ కాలాన్ని గడిపేస్తారో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి లోకాన్ని కలిగేట్టుగా శ్రవణ దేవతలు మనందరికీ కూడా అనుగ్రహం చేస్తారు అని చెప్పి ఈ విధంగా గరుడ దేవుల వారు కృష్ణ పరమాత్మునికి అడిగినటువంటి ప్రశ్నలు, ఆ అన్ని ప్రశ్నలకు భగవంతుడు ఈ విధంగా తాను ఉత్తరాన్ని ఇచ్చాడు. శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మ చాకిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నాన్యథ తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాదాత్ పునః పునః కర్మన్యాసో హరావేవం విష్ణోస్తృప్తికరः సదా అనేన భావి అత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.